ఇప్పుడు సర్పంచుల అంటే పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా. ఏమనుకుంటున్నారంటే అరే రైతు భరోసా ఇస్తారా మనకి అని ఒక ఆలోచనలో ఉన్నారు. కానీ ఎక్కడన్నా నేనైతే రైతు భరోసా అంటలేను, రైతు బందే అంటున్నాను. ఎందుకంటే అది ఫిక్స్ అయిపోయింది అందరి మైండ్లో, రైతు బంధు అనేసి. కానీ ఈరోజు రైతు బంధుకి బంధు పెట్టిరు అనే దానికైతే మనం చెప్పొచ్చు. అట్లెట్లా పెట్టిరు కదా, గతంలో ఒక్కసారే 9,200 కోట్లు ఇచ్చిరు కదా అని అన్నారు. ఒకేసారి మేము అందరి అకౌంట్లోకి టక 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 వేసినామని చెప్పేసి 9,200 కోట్లు ఇచ్చిరు. 9,200 కోట్లు రిలీజ్ చేసిరు. ఎట్లా ఎకరానికి వీళ్ళు చెప్పింది ఎంత, అప్పుడు వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది. అలాగే వరంగల్ డిక్లరేషన్లో, రైతు డిక్లరేషన్లో ఆ రోజు రాహుల్ గాంధీ కూడా వచ్చిండు. రాహుల్ గాంధీ పెట్టుకొని రాహుల్ గాంధీ చెప్పలేదు విషయం, కానీ పక్కన రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఎంత ఇస్తామని చెప్పినారు, దాన్ని 7,500, ఇవేమో 9,200 కోట్లు వచ్చేసి రిలీజ్ చేసినారు మొన్న ఒకసారి. 7,500 రూపాయలు ఒక ఎకరానికి, మీ అందరు గుర్తుండే ఉంటుంది. సో తర్వాత ఏమన్నారు, డబ్బులు లేవని చెప్పేసి ఏం చేసిరు, 7,100ని కాస్త ఎకరానికి 6,000 రూపాయలు చేసిరు. పాపం రైతులు ఎంత పెద్ద మనసున్న వాళ్ళు అంటే తెలంగాణలో, సరే పోనీలే డబ్బులు లేవంటున్నారు కదా అనేసి మ్యాక్సిమం సరే 6,000 ఇచ్చిన. అంటే ఒక సామెత ఉంటుంది తెలుసా, సచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టుగా, దానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యిండ్రు. పోతే పోనీలే, ఎందుకంటే ప్రతిసారి ఇప్పుడు యాసంగి ఖరీఫ్ 2 ఉంటాయి కాబట్టి పోనీలే వస్తే వచ్చిందిలే, కనీసము ఆ వ్యవసాయానికి మనకు ఏదో రకంగా సహాయం అవుతుంది అనేసి అనుకున్నారు. రైతు బంధు ఏంటి, రైతుకు పంట సాయం. ఎవరేమి రైతుకి ఏం బిచ్చం వేస్తలేరు ఇక్కడ. ఎవరి జేబులో నుంచి ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా సరే, మీరు అనొచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా జేబుల నుంచి ఇచ్చిందంటే, బీఆర్ఎస్ ప్రభుత్వమైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైనా ఎవరు చేతుల నుంచి వారు వచ్చిన ట్యాక్స్లన్నీ కలెక్ట్ చేసిన తర్వాత నిజంగానే ఏది అవసరమో ప్రజలకు ఆ ఉద్దేశంతో ఎక్కడ మేనిఫెస్టోలో పెట్టకపోయినా కూడా రైతు బంధుని తీసుకొచ్చింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్. సో అందరు చాలా హ్యాపీగా ఉండిండ్రు. ఎక్కడ కూడా ఎంత ఇబ్బంది వచ్చినా కూడా కరోనా పీరియడ్లో కూడా ఆగకుండా రైతు బంధుని రైతుకి పంట సాయం వెళ్ళింది గవర్నమెంట్ నుంచి. దాని తర్వాత సో మేమేం తీయట్లేదు, సో వాళ్ళు మీకు ఎకరానికి 5,000 కదా ఇచ్చింది, మేం చూడు 7,500 రూపాయలు ఇస్తాం ఎకరానికి అని చెప్పి రైతులని నెట్ట నిలువన మోసం చేసింది ప్రభుత్వం. ఫస్ట్ సారి ఉన్న డబ్బుల్ని కూడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కానీ ఆ డబ్బులు రైతులకు ఇవ్వలేదు. రైతు బంధు మాకు ఇవ్వరా అని అడిగితే, రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిగజారి మాట్లాడిన మాటలు కూడా చూసిరు. ఓకే, ఇక రైతు బంధు అని పదే రైతులందరూ కూడా కేటీఆర్ని తలుచుకుంటుంటే ఇక ఎక్కడ తిరగబడతారో అని చెప్పేసి ఏం చేసిరంటే ఒక్కసారి 5,000 లెక్కన వేసిరు. అదే పాతగా ఓ సమీక్షలు అన్నారు, మీటింగులు అన్నారు, చర్చలు అన్నారు, అన్నీ అన్నారు. ఆఖరికి వచ్చేసరికి ఎంత అయ్యా మళ్ళీ ఏంటంటే 5,000 రూపాయలు. పోనీ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఎవరెవరైతే అర్హులు ఉన్నారో దానికన్నా వేసిరా? లేదు, మీరు అప్పటి ప్రభుత్వం అంతా ఆగం చేసింది, పైసలంతా ఫంక్షన్ హాల్కి వేసింది, రోడ్లకు వేసిర్రు, గుట్టలకు వేసిర్రు అని XYZ ఇంత పెద్ద చాంతాడంత లిస్టు మాట్లాడిరు. అందరూ మాట్లాడారు. సీఎం మాట్లాడిండు, బట్టి విక్రమార్క మాట్లాడిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు, సీతక్క మాట్లాడింది, పొన్నం ప్రభాకర్ మాట్లాడి, మంత్రివర్యులు అందరు కూడా కదా. సరే పోనీ ఏదో ఒక సీలింగ్ తీసుకొస్తారు, దాన్ని 5 ఎకరాలకో 7 ఎకరాలకో 10 ఎకరాలకో పరిమితం చేసి పోనీ 7,500 రూపాయల లెక్కన ఎకరానికి ఇస్తారు, అట్లయినా కూడా ఓకే అనుకున్నారు రైతులు. ఓకే డన్ కదా. 5 బాయ్ 7 బాయ్ 10 బాయ్ ఈ 5,000 రూపాయలు పర్ ఎకరానికి కూడా ఎట్లేసిరు, 1 గుంట 2 గుంటలు 3 గుంటలు. సో రైతులకి ఒక 20% రైతులకు కూడా ఈ 5,000 రూపాయలు కూడా అందలేదు. ఇప్పుడు తెలుస్తుంది ఒక 20% కూడా. ఎందుకంటే ఈడ కూర్చొని మేమంతా ఇచ్చినామని చెప్తే కాదు కదా, తీసుకున్న రైతులకు తెలుస్తుంది, వేసిన ప్రభుత్వానికి నిజాయితీగా తెలుస్తుంది కదా. అయిపోయింది. మధ్యలో మళ్ళీ రైతు వీళ్ళు ఏం పెట్టారు గొప్పగా, రైతు బంధుని తీసేసి భరోసా అని పెట్టారు.
కానీలే ఇంకా వేస్తారని చెప్పినాక బడ్జెట్ లేదు, 6,000 రూపాయలే ఇస్తాము అన్నారు. సరే పోనీలే, 6,000 రూపాయలన్నా పోనీ, అది కూడా ఒక 5 ఎకరాలకో పరిమితం చేసి, లేదంటే ఒక 7 ఎకరాలకో లేకపోతే ఒక 10 ఎకరాలకో చేసి ఇస్తే చాలరా నాయన అనేసి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూసిరు. మాటికి బ్యాంకులలో పోయి మా డబ్బులు పడ్డాయా అని అడిగారు. డబ్బులు లేవు, ఏమీ లేవు. ఇక ఊకున్నారు. ఆశ వదులుకున్న తర్వాత ఎప్పుడంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి, అప్పుడు లోకల్ బాడీస్ ఉండే, వస్తాయని చెప్పేసి ఏం చేసిరంటే టక అనేసి అప్పుడు మన రాళ్ళన్నారు, రప్పలన్నారు, రోడ్లన్నారు, ఫంక్షన్ హాల్ అన్నారు, గుట్టలన్నారు, చెట్లన్నారు, పుట్టలన్నారు. కానీ ఎక్కడ మళ్ళీ ఏమి చేయకుండా ఇదిగో మేము గత ప్రభుత్వంలో కేసీఆర్ ఎవరెవరికైతే ఇచ్చినా మేము అందరికీ వేసేస్తున్నామని చెప్పి ఇగో 9,200 కోట్లు మేము రైతుల అకౌంట్లో వేసామని చెప్పి విపరీతమైన పబ్లిసిటీ చేసుకున్నారు. తర్వాత రైతులు పండగలు జరుపుకోవాలని రైతు పండగలు వీళ్ళు జరిపించారు కొంతమందితోటి. మరి 9 అయినా కూడా ఇంకా చేరాలి చాలామందికి. అప్పుడు మరి గత ప్రభుత్వం మీద దూషించారు కదా, మరి దాన్ని సవరించకుండా ఎందుకు ఈ 9,200 కోట్లు వేసిరన్న విషయం కూడా ప్రస్తావించినాం. దాన్ని అయిపోయింది కదా. ఇప్పుడు అస్సలు ఏదీ లేదు. తర్వాత ఏమన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు కదా, చాలామంది రైతు బంధు మీన్స్ భరోసా కోరుకోవటం లేదు, బోనస్ ఇస్తే చాలట, బోనస్ వల్ల బెనిఫిట్ ఉందని చెప్పి ఆ డ్రామా కూడా ఆడిచ్చారు. ఎట్లా, మాకు రైతు బంధు కంటే ఈ రైతు భరోసా కంటే కూడా మాకు బోనస్ వస్తే చాలు, ఇగో నా జేబులో ఇన్ని డబ్బులు ఉన్నాయని చెప్పి ఆ డబ్బులు తీపిచ్చి అట్లాంటివి కూడా పబ్లిసిటీ చేసుకున్నారు. పోనీ ఆ రైతు బంధు ఇచ్చింది లేదు అని అంటే ఇట్లా బోనస్ ఇచ్చింది లేదు, కానీ ప్రచారం చేసుకునే ప్రయత్నం చేసిరు. ఎందుకంటే జనాలకు తీసుకున్న వాళ్ళకి తెలియదా, నువ్వు వేయకున్నా వేసినామని అబద్ధం చెప్తే ఆ తీసుకున్నాడా తీసుకోలేదనేసి రైతుకైతే ఆ మాత్రం తెలియకుండా రైతు అయితే అబద్ధమో నిజమో చెప్పి నిజమా అబద్ధమో తెలుసుకునేంత స్థితిలో అయితే లేరు కదా. ఎస్, మరి ఇప్పుడు అందరూ ఏం ఆశ పెట్టుకున్నారు, ఇప్పుడు సర్పంచుల ఎలక్షన్స్ వచ్చినాయి కదా, సర్పంచుల కోసం అయినా సరే సింబల్ ఇవ్వదు, వీళ్ళకేమీ పార్టీ సింబల్స్ ఏమీ ఉండవు కదా, కానీ మద్దతుదారులైనా ఉంటారు కదా, రేపు ఎవరు గెలిచినా కూడా వీళ్ళ దానికే రావాలి అని అంటే ఓట్లు పడాలంటే ఇస్తారు కదా అనుకున్నారు. కానీ అనుకున్నది ఏమైంది తెలుసా, పప్పులో కాలేసినట్టు అయిపోయింది. అసలు ఎక్కడన్నా ప్రస్తావన ఉందా? వీళ్ళు చెప్పిన రైతు భరోసా గురించి బందే టాపిక్, బంద్ అనేది వినిపిస్తుంది కానీ ఎక్కడన్నా భరోసా అనేది ఎక్కడన్నా ఉందా కదా. ఏం చేసే తెలివిగా తెలుసా, ఇప్పుడు ఇచ్చిన దండగే, ఎందుకంటే ఇదేమి పార్టీ సింబల్స్ కావు కదా. ఆయా అభ్యర్థి రేపు వ్యయ ప్రయాసలో కూర్చి అతను గెలిస్తే మనం లాక్కోవచ్చు, ఎందుకంటే మా అధికారం ఇంకో 2.5 ఏళ్ళు ఉంటుంది కాబట్టి మీకు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పేసి అతను లాక్కోవచ్చు. బేసిక్గా ఇదే జరుగుతుంది. మీరు అనొచ్చు అవును చీరలు ఇచ్చిరు కదా అనేసి, అదే ఆ చీరలనే నమ్ముకున్నారా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ చీరలనే మరి అందరికి ఇచ్చిరా? ఇప్పుడు ఊర్లో ఉన్న, ఇప్పుడు తెలంగాణలో రేషన్ కార్డు ఎంతమందికి ఉందో అంతమందికి చీరలు అందినాయా? అందలేదు. ఎవరికి అందినాయి? మహిళా సంఘాల గ్రూపులకు అందినాయి. దేనికి మహిళా సంఘాల గ్రూపులకు ఇచ్చారు చెప్పండి? ఈ మహిళా సంఘాల గ్రూపులు ఏం చేస్తారంటే ఊర్లలో ఉన్న వాళ్ళందరినీ జమ చేసి ఆడవాళ్ళతో ఓటేపిస్తారు. ఇప్పుడు అందరికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? చూద్దాం, ఇద్దామనుకున్నారు, మీకు ఈలోగా ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మీకు చీరలు ఇస్తారు. ఇది మీకు ఇంకో విషయం కూడా చెప్తా, పట్టు చీరలు ఇచ్చడం చాలా అద్భుతంగా ఉన్నాయని డ్యాన్సులు వేస్తున్నారు కదా, మరే చీరలు అంత అద్భుతంగా ఉన్నాయి పెళ్ళిళ్ళకి కట్టకపోవచ్చు అని చెప్తారు కదా మన సీతక్క కానీ ఇంకెవరో కానీ, ఇంత పదవి ఉన్నోళ్ళు అంత పదవి ఉన్నోళ్ళు కదా. మరి నిన్న ప్రజల భవన్, ప్రగతి భవన్, ప్రజల భవన్, ప్రజాభవన్లో నిన్న మన డిప్యూటీ సీఎం కొడుకు మల్లు బట్టి విక్రమార్క కొడుకు ఎంగేజ్మెంట్ జరిగింది. మరి అందులో ఇంత మంచిగా ఉన్నాయి కదా, పెళ్ళిళ్ళు చేయొచ్చు కదా, ఇందులో బట్టి విక్రమార్క సతీమణి ధరించిందా నిన్న? సరే, ఆ ఎంగేజ్మెంట్కు పోయిన వాళ్ళు మంత్రులు పోయారు కదా, మహిళా మంత్రులు పోయారు, కట్టుకున్నారా? లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు పోయారు, ఉమెన్ కమిషన్ చైర్మన్ పోయింది. నేను ఇక్కడ ఎవరిని కూడా ఎగతాళి చేస్తలేనండి, వాళ్ళన్న మాటలు రిపీట్ చేస్తున్నా. ఇప్పుడు ఆ చీరలు మహా గగనము పట్టు చీరలు అని చెప్తురు కదా, మరి ఇవి ఎందుకు? నిన్న ఒక్క ఫంక్షన్లో నిన్న జరిగింది కదా, మరి ఆ ఫంక్షన్లో ఒక్కరు కూడా కట్టుకరాలేదు ఎందుకు? అధికారంలో ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నా, గెస్ట్ల సంగతి పక్కన పెట్టి, గెస్ట్లకు ఎందుకంటే వాళ్ళకి అందవు కానీ చీరలు వీళ్ళకైతే ఉంటాయి కదా, మరి ఎందుకు కట్టుకరాలేదు? ఇగో ఇట్లుంటుంది ఇలా ముచ్చట.
సో ఏం చేస్తున్నారంటే కేవలం ఈరోజు మహిళా సంఘాలకు ఇచ్చిన చీరల్ని ముందులో పెట్టి ఆడళ్ళ ఓట్లని మళ్ళా వాళ్ళు అనుకూలమైన అభ్యర్థులకు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొకటి ఇప్పుడు ఏం చేసిరిగా, ఇప్పుడు కాళ్ళకి బలపాలు కట్టుకొని రేపు December 1 నుంచి జిల్లాల పర్యటన అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ కలియదిరగబోతున్నాడు. దేనికోసం? అభ్యర్థులని మభ్యపెట్టడం కోసము, మళ్ళీ ఓటర్లని మేము అది చేస్తాం. ఎందుకంటే జనాలు వాళ్ళ దృష్టిలో ఏంటి తెలుసా, వాళ్ళ దృష్టిలో పిచ్చోళ్ళు అన్నట్టు, ఏం చెప్పినా నమ్ముతారు అనేసి. అయితే గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే రేపు December నుంచి ముఖ్యమంత్రి పర్యటన చేస్తారు కదా, జిల్లాల పర్యటన. రుణమాఫీ 100కి 100% చేసినామని చెప్పారు. ఏది? ఈ 2 లక్షల రుణమాఫీ 100కు 100% చేసినామని చెప్పారు కదా. ఇందులో 100% వస్తే నిజంగానే వేయచ్చు. కానీ దాదాపుగా నాకు తెలిసి 30 to 35 అంటే 35% వరకు మాత్రమే రుణమాఫీ జరిగింది. మిగతా వాళ్ళందరూ మీరు అడగొచ్చు, రిమైనింగ్ రుణమాఫీ కాని వాళ్ళందరూ మాకెందుకు రుణమాఫీ కాలేదు, ఎందుకు రైతు భరోసా ఇస్తామని చెప్పారు, ఎందుకు ఇవ్వలేదు, 2500 ఇప్పుడు కొత్తగా మీకు ఏం హామీ ఇస్తాడు వచ్చి, ఇప్పుడు 2500 మహిళలకు ఇస్తావేది, 4000 రూపాయల పెన్షన్ విషయం ఎక్కడ పోయింది, తర్వాత స్కూటీలు ఎక్కడ పోయినాయి, విద్యా భరోసా కార్డులు ఎక్కడ పోయినాయి, రేపు జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు అడగండి. అంటే మళ్ళీ మీ ముందుకు పగటేషగాళ్ళు వస్తుంటారు కదా, ఆ టైప్లో మళ్ళీ ఓట్లు దండుకోవడం కోసము, పిట్టల దొరల మాటలు చెప్పడం కోసం, కబుర్లు చెప్పడం కోసం మీ ముందుకు వస్తున్నారు. రైతు భరోసా ఇవ్వము అనే చర్చ జరిగింది. రైతు బంధును పూర్తిగా బంద్ పెడతాము. దేనికోసము? మీకు బోనస్ ఇస్తాము, 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి రేపు రైతుల కడుపు కొట్టే ప్రయత్నం జరుగుతుంది. నిజంగానే ఇంతకు ముందుకు ఎంతమందికి బోనస్ వచ్చింది, ఎంతమందికి నిజంగానే లాభం పొందిరు, మీకు మీరు ఈ ప్రశ్న వేసుకోండి, సరిపోతుంది. మళ్ళీ మభ్య పెట్టడం కోసము మీ ముందుకు ఏ రకంగా రాబోతున్నారంటే తడిగుడ్డలతోటి గొంతులు కోయడానికి మీ ముందుకు వస్తుంది. అయితే ఆ తడిగుడ్డల్ని ఎదురుగా వాళ్ళకే వేయండి. అప్పుడు కానీ ఉక్కిరి బిక్కిరై అమ్మో తెలంగాణ జనంతో పెట్టుకోకూడదు అనేసి. ఎందుకంటే నేను తెలంగాణ జనం వేరు, రేవంత్ రెడ్డి వేరా అంటే, ఎందుకంటే ఎప్పుడు జై తెలంగాణ అనే వ్యక్తికి తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉందంటే ఎవరు నమ్మరు. కాబట్టి వాళ్ళ కుతంత్రాలన్నీ మీరే మళ్ళీ తిప్పి కొట్టండి. ఎవరైతే చెప్పులు చూపించారో, చెప్పుతో కొడతామన్నారో, మీ దగ్గర ఉన్న చెప్పులు చాలా గట్టిగా ఉంటాయి అక్క, అవసరమైతే ఆ చెప్పును చూపించండి. అంతేకాని మభ్య పడకండి. ఇవాళ తెలంగాణని ఏ రకంగా పెద్ద ఎత్తున దగా చేయబోతున్నారు అనే విషయం నేను ఇంకో వీడియోలో చెప్తాను. సో రైతు భరోసా ఆశ చూపించినా, చీరల ఆశ చూపించినా, రుణమాఫీ ఎట్టాగా ఎత్తిపోయింది, ఇంకా అది మొత్తం అయ్యే ప్రసక్తి లేదు. ఇంకా మీ ముందు పెట్టేది ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు అని మీ ముందు ఊదర కొడతారు. ఎంతమందికి వచ్చినాయో ఇందిరమ్మ ఇండ్లు మీరే ప్రశ్నించుకోండి. మీ ఊర్లో మీకే తెలుసు. ఇందిరమ్మ చీరలు ఎవరికో ఒకరు అందితే కడుపు నింపుతుందా? ఒక 350 రూపాయలు, లేకపోతే 400, లేకపోతే 500 రూపాయల చీర కొనుక్కోలేని పరిస్థితులు తెలంగాణ మహిళలు ఉన్నారా? సో కొంచెం ఆలోచన చెయ్యుండ్రు అనేది మాత్రమే నేను చెప్పగలుగుతున్న అంశం. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ తెలంగాణ ప్రజలకు రీచ్ అవ్వాలంటే దయచేసి వీడియోని షేర్ చేయండి, లేదంటే లైక్ కొట్టండి. అర్థమవుతుంటుంది ఏం జరుగుతుంది అసలు తెలంగాణ రాష్ట్రంలో అనేసి. థ్యాంక్ యూ.